వైసీపీ నేతల దోపిడీ అన్నటువంటి వార్త. అట్లాగే జీపీఎస్కు జీవోకి బ్రేక్ అంటూ జారీ తీరుపైన విచారణ. జగన్ వివాదాస్పద జీవోపై బాబు సర్కార్ తీవ్ర ఆగ్రహం. లక్షల మంది ఉద్యోగులకు సాంత్వన. సీఎం నిర్ణయంపై సంఘాల హర్షం. రేపటి నుంచి తలపెట్టి నిరసన వాయిదా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రివర్స్ చెల్లదు అంటూ పోలవరం రివర్స్ టెండరింగ్ కేబినెట్ ఆమోదం లేదు. జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో సాగించి చీకటి దందాలు మరో కొత్త కోణం. పోలవరం ప్రాజెక్టు ధ్వంస చేసిన రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. కేబినెట్ కళ్ళుగప్పి తాడేపల్లి ప్యాలెస్ సొంత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే దాన్ని మంత్రివర్గంలో చర్చించి దాని ఆమోదం తీసుకుని అమల్లోకి తేవాలి. కానీ జగన్ ఆర్భాటంగా తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ కేబినెట్ ఆమోదం లేదని, అందుకే ఇది చట్టబద్ధమైన కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మంత్రివర్గ ఆమోదం లేని ఈ పాలసీ కింద పోలవరం ప్రాజెక్టు పనులు పవర్ ప్రాజెక్టు పనులు అప్పగింత కూడా చెల్లుబాటు కాదని పేర్కొంటున్నారు. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించిన 5 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్లో తీసుకున్నట్టు నిర్ణయం ఇప్పుడు చెల్లుబాటు కాదు అని చెప్తే చెల్లుతుందా? డబ్బులు ఆ తర్వాత మెగా సంస్థ వచ్చేసింది, అది ప్రాజెక్టు చేపట్టేసింది, దానికి బిల్లులు కూడా చెల్లించారు కదా. ఇంకా మరి దాంట్లో చెల్లుబాటు కాకపోవడం ఏంటి? ఏదో ఒకటి ఒక గందరగోళాన్ని సృష్టించుకునేటటువంటి వ్యవహారం నడుస్తుంది, అంత మించేం లేదు.